ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలు తాగే పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం అని ఇప్పుడు స్టోర్ చేసుకునే విధానం కూడా ఉంది అని తెలిస్తే చాలా మంది ఇవ్వడానికి ముందొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు తప్ప సెరిలాక్ వీటన్నిటికన్నా ఏ చారు రసం లాంటివి వేసి తినిపిస్తూ అలవాటు చేస్తుంటారు. కొంతమంది అయితే చింతకాయ పచ్చడి నెయ్యి అవి వేసి పెడుతూ ఉంటారు. ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకు కావాల్సిన బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 1000 డేస్లో అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి తల్లిపాలు 4 కాళ్ళతో నడిచే గేదె పాలు తాగుతున్నప్పుడు ఇంకో తల్లిపాలు అంటే భారతదేశంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. బెంగళూరులో ఒక కంపెనీ తల్లిపాలను అమ్మడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళ మీద మేము సుప్రీంకోర్టులో కూడా మేము కొంతమంది డాక్టర్స్ అందరం కలిపి తల్లిపాలు అమ్మడం తప్పు అని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని మినిస్ట్రీ వరకు కూడా వెళ్ళింది. కేసు అది వేశారు. తల్లిపాలు తప్పకుండా దానం చేయొచ్చు, ఉచితంగా చేయాలి. ఉచితంగా ఇవ్వాలి. రక్తదానం ఎలా అయితే చేస్తారో అలాగే తల్లిపాల దానం అలాగే ఉచితంగా చేయొచ్చు. ఉచితంగా చేయాలి కూడా. ఎందుకు ఉచితంగా చేయాలి అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా తల్లిపాలు ఎవరో దానం చేశారు. ఎందుకంటే దేవకి జైల్లో ఉన్నది ఆమె మదర్, యాక్చువల్ బయలాజికల్ మదర్. సో డొనేట్ చేసిన మదర్ యశోద, షీ ఈజ్ నాట్ బయలాజికల్ మదర్. సో ఆమె తల్లిపాలు ఇచ్చింది. మనకి గ్రామంలో ఇంటింట్లో ఊరూరులో తల్లి పాలు కొద్దిగా తక్కువైనా బయటకు వెళ్ళినప్పుడైనా ఇంకో తల్లులందరూ ఇచ్చేవాళ్ళు, డొనేషన్ ఇచ్చేవాళ్ళు. ఇది చాలా కామన్, నార్మల్ మన సొసైటీలో. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల డొనేషన్ అది కొద్దిగా తగ్గింది. తల్లిపాలు ఇంకోళ్ళ దగ్గర తాగొచ్చా అని క్వశ్చన్లు అడుగుతున్నారు మమ్మల్ని. వాళ్ళకి ఏమన్నా ఉంటే మా పిల్లలకు అసలు విచిత్రం ఏంటంటే ఇంకో తల్లిపాలు తాగొచ్చా అని కూడా అడుగుతుంటారు మమ్మల్ని. అంటే నేను చెప్పాను చాలాసార్లు, అమ్మ మరి 4 కాళ్ళతో నడిచే గేదె పాలు తాగుతున్నప్పుడు ఇంకో తల్లిపాలు తాగడంలో తప్పేముంది? ఆవిడకి ఏమీ జబ్బులేం లేకపోతే చక్కగా తాగొచ్చు కదా అంటే అప్పుడు కరెక్ట్ అండి అంటారు అనమాట. సో తప్పేం లేదు. అయితే తల్లిపాలు అమ్మటం మాత్రం చాలా తప్పు. దాని మీద మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ పెట్టింది. కొన్ని సంస్థలు చేసే వాటిని బ్యాన్ చేశారు. మన దగ్గర చక్కగా అందరూ ఫ్రీగా డొనేషన్ ఇస్తారు, తల్లిపాలు తీసుకుంటారు. నీలోఫర్ హాస్పిటల్కి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, చక్కగా ఆనందంగా ఎవరైనా విజిట్ చేయొచ్చు. మేము ఈ విషయాన్ని ఇంకా ఈ షో చూసిన వాళ్ళు చాలా మంది కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను డొనేట్ చేయడానికి. తప్పకుండా అండి. ఎందుకంటే మాకు మీరు ఆశ్చర్యపోతారు. ఒక డాక్టర్, షీఈ్ ఏ కార్డియాక్ ఎనస్థెటిస్ట్ ఇన్ హైదరాబాద్, మా హాస్పిటల్లో పనిచేస్తుంటారు. ఆవిడతో ఇలాగ మాడుతుంటే నాకు ఎక్సెస్ మిల్క్ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి మీరు డొనేట్ చేయొచ్చు అని చెప్పాము మేము. 63 లీటర్లు 63 లీటర్స్ ఆవిడ డొనేట్ చేశారు. అలాగే కోవిడ్ సమయంలో ఒక మదరు చిలకలూరుపేటలో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటూ ఆవిడ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్సెస్ మిల్క్ వచ్చింది ఆవిడకి. ఎక్కడ డొనేట్ చేయాలి అని అంటే అక్కడ చిలకలూరుపేటలో ఉన్న పీడియాట్రిషియన్ నీలోఫర్కి డొనేట్ చేయండి అన్నారు. ఇప్పుడు కోవిడ్లో లాక్డౌన్ మొత్తం బార్డర్ అంతా కూడా క్లోజ్ చేసేసారు. చేస్తే ఆవిడ ఫోన్ చేస్తే మా వాలంటీర్స్ వెళ్ళి కలెక్ట్ చేసి వచ్చారు. 23 లీటర్లు ఇచ్చారు ఆవిడ కోవిడ్లో 2 monthsలో. వాళ్ళ హస్బెండ్ ఎంత సపోర్ట్ చేశారంటే ఇంట్లో ఒక డీప్ ఫ్రీజర్ కొన్నాడు ఆయన, కొని మిల్క్ స్టోర్ చేయడానికి -20 degrees దగ్గర. మేము చెప్పాం -20 దగ్గర ఉండాలండి, పొరపాటున టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ రాకూడదు, స్టోర్ చేయాలి అని. అంటే -20 దగ్గర డీప్ ఫ్రీజర్ కొని పెట్టారు, స్టోర్ చేశారు. మేము 2 నెలల తర్వాత వెళ్ళి తీసుకొచ్చాం. అలా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలామంది డాక్టర్స్, బ్యాంకర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్. మీరు నమ్మరు, మొన్న ఒక మదర్, ఆవిడ పేరు కీర్తి, 135 లీటర్లు డొనేట్ చేశారు ఆవిడ. 135 లీటర్స్. 135 లీటర్స్ అంటే కనీసం ఒక ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఒక 40 మంది బేబీస్కి ఆ మిల్క్ యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా చాలామంది తల్లులు, మహాతల్లులు డొనేట్ చేయడం వల్ల నవజాత శిశువులకి మరణాలు తగ్గుతున్నాయి,
నవజాత శిశువులు చాలా ఆనందంగా చక్కగా పెరుగుతున్నారు అండ్ డిసీజెస్ తక్కువ అవుతాయి వీళ్ళందరూ. అండ్ మదర్కి కూడా చాలా మంచిదండి, అవును సార్. మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు మిల్క్ తాగిస్తే. లేదంటే రక్తం గడ్డగట్టి లోపల చాలా ఇబ్బందిగా కూడా. ఫీల్ అవుతుంది. ప్లస్ లాంగ్ టర్మ్లో మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, యూట్రైన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ మదర్ విల్ బికమ్ వెరీ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ ఇఫ్ షీ బ్రెస్ట్ ఫీడ్స్. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకే కాదు మదర్కి కొన్ని అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు భయపడేవారు సార్, వెళ్ళాలి ఇవ్వాలి అంటే వీళ్ళకి టైము ఉండదు. అండ్ వెళ్తే ఇస్తే వాళ్ళు అంటే పిల్లలు తాగే పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం అని. ఇప్పుడు స్టోర్ చేసుకునే విధానం కూడా ఉంది అని తెలిస్తే చాలా మంది ఇవ్వడానికి ముందొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. అబ్సల్యూట్లీ స్టోర్ చేసుకొని ఇవ్వచ్చు, కానీ ఆల్వేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు తప్ప ఏమీ తాగించకూడదు. 6 నెలలు అయిపోయిన వెంటనే అన్నప్రాసన చేసిన వెంటనే తల్లిపాలు ప్లస్ అన్నము మిగతావి అన్నీ ఇలాంటివన్నీ కూడా పట్టచ్చు. సెరిలాక్ వీటన్నిటికన్నా ఇంట్లో చేసుకున్న ఆహారం బిడ్డకు పెట్టడం చాలా మంచిది, చక్కగా మెత్తగా కలిపి. అంటే అన్నం లాంటివి పెడుతూ ఉంటారు కదా సార్. ఇప్పుడు అన్నము కొంచెం పెరుగేసో ఏ చారు రసం లాంటివి వేసి తినిపిస్తూ అలవాటు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే చింతకాయ పచ్చడి నెయ్యి అవి వేసి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరి ఫుడ్ అలవాట్లు ఒక్కొక్కలా ఉంటాయి కదా సార్. వాళ్ళకి పప్పు ధాన్యాలతో చేసి కూడా కొంచెం సెరెల్ టైప్లో చేసి పెడుతుంటారు. వాటి వల్ల కూడా వాళ్ళకి. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎవరింట్లో ఆహారం వాళ్ళకి పెట్టాలి. ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి కావాల్సిన గట్ బ్యాక్టీరియా, వాళ్ళకి కావాల్సిన అలవాట్లలో భోజనం పెడితే ఈజీగా వాళ్ళకి ఇంట్లో పదార్థాలపై పట్ల మక్కువ పెరుగుతుంది. మీరు బేబీకి సెరిలాకు లేకపోతే ఇంకేదో బయటకు పెట్టారనుకోండి, ఇంట్లో ఆహారం అలవాటు అవ్వదు. వాళ్ళు తర్వాత మీరు కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లడు కూరగాయలు తినడండి, ఫ్రూట్స్ తినట్లేదండి, వెజిటబుల్స్ తినట్లేదండి. అవును, ఎందుకు తింటాడు? మీరు చిన్నప్పుడు అంతా అలాంటివి పెట్టలేదు. చక్కగా అవన్నీ మెత్తగా చేసి అన్నంలో కలిపి నెయ్యి వేసి పప్పులన్నింటినీ గ్రైండ్ చేసి రాగి గ్రైండ్ చేసి ఇలాంటివన్నీ గ్రైండ్ చేసి కలిపి ఉడికించి పెట్టాలి బేబీకి. అంతేగాని బయట నుంచి మార్కెట్ తీసుకొస్తే అది అమెరికన్ ఫుడ్ లేకపోతే వెస్టర్న్ ఫుడ్. ఆ వెస్టర్న్ డైట్ ఇక్కడ పెడితే మన బ్యాక్టీరియాకి అది కరెక్ట్ కాదు, గట్టుకు కూడా కరెక్ట్ కాదు. సో మన గట్టుకి డెవలప్ అవ్వాల్సింది మన లోకల్ ఫుడ్ ఇవ్వాలి, మన ఇంట్లో చేసుకున్న పెరుగు ఇవ్వాలి, మన ఇంట్లో చేసుకున్న పాలు ఇవ్వాలి, మన ఇంట్లో చేసుకున్న ఆహారాలు ఇవ్వాలి, ప్లస్ తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇంపార్టెంట్. 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లి మధ్య మధ్యలో పాలు పడుతూనే ఉండాలి, ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 1000 డేస్లో అవుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి తల్లిపాలు చాలా అవసరం. బ్రెయిన్లో సెల్స్ ఫామ్ అయిపోతాయి, కానీ తల్లిపాలు తాగడం వల్ల ఆ నర్వ్స్ కనెక్షన్ అంతా పెరుగుతుంది తల్లిపాల వల్లే. చాలా ఇంపార్టెంట్. అండ్ తల్లిపాలు పడుతున్నప్పుడు కూడా టీవీ సీరియల్స్ డేంజరస్ ఇలాంటివన్నీ చూడకుండా ఆ బిడ్డతో మాట్లాడుతూ, ఫోన్ ఇచ్చి తల్లిపాలు పట్టకుండా బిడ్డతో మాట్లాడుతూ తల్లిపాలు పట్టాలి. ఇప్పుడు ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు కదా సార్ చిన్నప్పటి నుంచి. కానీ మేము చాలా అద్భుతమైన చేంజెస్ చూస్తున్నామండి. చాలా మార్పు ఉంది సొసైటీలో. యోగా చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, మంచి మంచి ఇవన్నీ చేస్తున్నారు. సొసైటీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తున్నాం. మేము నీలోఫర్ హాస్పిటల్లో అయినా గాంధీలో ఈఎస్ఐలో అద్భుతంగా మదర్స్ హ్యూజ్ చేంజ్. సో వీఆర్ వెరీ వెరీ పాజిటివ్. ఫ్యూచర్ జనరేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఈ మదర్స్ మిల్క్ వల్ల, తల్లిపాల వల్ల, ఇలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల విల్ సీ ఏ గుడ్ చేంజ్. సార్, ఒక ప్రజారోగ్య నిపుణుడిగా, జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్లో కూడా యాజ్ ఎ మెంబర్ పనిచేస్తున్నప్పుడు గత 4 సంవత్సరాలుగా చాలా చేంజెస్ తీసుకొచ్చాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం. ఎందుకు అని అంటే ప్రివెన్షన్, ప్రమోషన్, ఎడ్యుకేషన్ అబౌట్ హెల్త్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకసారి అనారోగ్యం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అనారోగ్యం రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్లో. అందులో ఫస్ట్ స్టెప్ పుట్టిన వెంటనే ఏ బిడ్డకైనా
తల్లి ఎందుకు గాడ్, ఎందుకు తల్లి భగవంతుడితో సమానం అంటే నవమాసాలు మోసి అంత కష్టపడి బిడ్డని కన్న తర్వాత బిడ్డకి అమృతంతో సమానం, అమృతం కన్నా ఎక్కువ, ఏ జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి అన్ని వ్యాక్సిన్లు కలిపి ఉన్న ఓ ఏకైక వ్యాక్సిన్ అది తల్లిపాలు, ఒక రకంగా అమృతమే. అమృతం. సో ఆ తల్లిపాలు తల్లి ఫస్ట్ ఇవ్వటానికి ఎన్ని రకాలుగా మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే చక్కగా బిడ్డకి ఏ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, డిసీజెస్ రాకుండా, షుగర్ వ్యాధి రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా, సైకలాజికల్గా ఒక ఫియర్ ఇలాంటివి లేకుండా బిడ్డ చక్కగా ఎదుగుదల ఇవన్నీ కూడా తల్లిపాల వల్ల లభిస్తాయి. అందుకోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బెస్ట్ ఫీడింగ్. తల్లిపాలు అమృతం, తల్లిపాలు ఆరోగ్యం, డబ్బా పాలు నిషేధం, డబ్బా పాలు అనారోగ్యం. సో అందుకోసం తల్లిపాలని పెంపొందిద్దాం, దీని మీదే అందరం కలిపి కృషి చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా తెలియని విషయాలు మీరు మాకు చెప్పారు, అలాగే చూసే ప్రేక్షకులకు కూడా చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు, దట్ ఈస్ అవర్ స్లోగన్. పాలు వద్దు. వద్దు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.